నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల జిల్లాలో పురుగుల మందు పెట్రోల్ బాటిళ్లతో ప్రజావాణిలో నిరసన తెలిపిన గంగపుత్రులు. అధికారుల నిర్లక్ష్యం వలన నిజమైన మత్స్యకారులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు పెండింగ్ లో పెట్టకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలన్న సంగారెడ్డి కలెక్టర్. కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న పి ప్రావీణ్య. వెల్దుర్తి మండలం షేరిన గ్రామ శివారులో అక్రమ బ్లాస్టింగ్లపై చర్యలు తీసుకోవాలన్న స్థానికులు. డిటోనేటర్లతో బండలు పేల్చడం వల్ల బండరాలు ఎగిరి పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఐఓసీ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా. ప్రభుత్వం పెంచిన పెన్షన్లను వెంటనే చెల్లించాలని డిమాండ్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఐఓసీ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగులు, వితంతువుల వృద్ధాప్య పెన్షన్లు పెంచాలని ధర్నా చేపట్టారు. అనంతరం మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఐఓసీ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగుల, వితంతువుల వృద్ధాప్య పెన్షన్ పెంచాలని ధర్నా నిర్వహించారు. మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వితంతులకు 2000 నుంచి 4000 వరకు పెన్షన్, వికలాంగులకు 4000 నుంచి 6000 పెన్షన్ ఇస్తామని రేవంత్ రెడ్డి వాగ్దానాలు చేసి ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని, పాత పెన్షన్లను రెట్టింపు చేసి ఇస్తా అన్న వాగ్దానాలు ఇప్పటి వరకు మర్చిపోయిన రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు అడగాల్సిన పని ఉంది కానీ వాళ్ళ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే కొత్త పెన్షన్ రెట్టింపు చేసి అందిస్తున్నారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు సరిగా అందకపోవడంతో పాటుగా కొత్త పెన్షన్లు ఉన్న పెన్షన్లను పెంచి ఇస్తామని ఇచ్చిన హామీ మర్చిపోయారని రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మండల రెవెన్యూ కార్యాలయం ముందు పెన్షన్ల కోసం వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలతో కలిసి ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్లు పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు హెచ్చరించారు. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వికలాంగులకు, వృద్ధులకు, వితంతులకు వచ్చిన నెలలనే ఇక్కడ చూడు అక్కడ పొడిచిన, అక్కడ చూడు ఇక్కడ పొడిచిన, వచ్చిన నెలలనే పింఛన్లు 2000 పింఛను 4000, వికలాంగులకు 4000 పింఛను 6000 చేస్తా అని చెప్పిన మన సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న ఆదేశాల మేరకు రీసెంట్గా మొన్ననే కలెక్టరేట్ ముట్టడించినాం. అదేవిధంగా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీసులో ముట్టడించడం జరుగుతుంది. ఈ వెంటనే పింఛన్లు పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ధర్నాలు, రాష్ట్ర రోకాలు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికుల పెన్షన్ను పెంచాలంటూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు గత 2 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారు గత 2 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్, పెన్షన్దారుల పెన్షన్ పెంచాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలు సంచరిస్తూ మరి ఆ 33 జిల్లాల్లో వికలాంగులతోని, పెన్షన్దారులతోని మీటింగులు ఏర్పాటు చేసుకొని ప్రజల్ని చైతన్యం చేస్తూ 2 నెలలుగా ఉద్యమాలు చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో 4 నియోజకవర్గాల్లో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో
వికలాంగులు పెన్షన్దారుల ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సదస్సులు జరపడం జరిగింది. అదేవిధంగా మొన్ననే గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్ను కూడా ముట్టడి చేయడం జరిగింది, సిద్దిపేట కలెక్టర్ను. మరి ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండలాలన్నింటిలో ఎంఆర్ఓ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు గజ్వేల్ మండల కేంద్రంలో మరి వికలాంగులు, బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలతో ఈరోజు మరి గజ్వేల్ మండల ఎంఆర్ఓ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పాలించి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దారని కొనియాడారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, మందా సంజీవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ మండల మరియు మున్సిపాలిటీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 22 నెలలు గడుస్తున్నా గట్కేసర్ ఉమ్మడి మండల రైతులకు ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాష్ట్రాన్ని మొత్తం అల్లకల్లోలం చేస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పాలించి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దారని కొనియాడారు. 22 నెలల నుంచి గట్కేసర్ ఉమ్మడి మండల రైతులు 1189 మంది రైతులు అధికారుల చుట్టూ తిరిగినా, మంత్రుల దగ్గరికి వెళ్లినా పట్టించుకోవటం లేదన్నారు. చదువుకుంటున్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గట్కేసర్ మండల రైతుల రుణమాఫీ మరియు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చేయాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. మనం చూస్తున్నాం ఫస్ట్ టైం ఇట్లా రైతులు మన గట్కేసర్లనే ధర్నా చేయడం, రుణమాఫీ కాకపోవడం, వాళ్ళు ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చి అది చెయ్యకపోవడం చాలా బాధకరం. అది ఎంతో కాదు, 8 కోట్ల రూపాయలు మన రైతులు కూడా అడగలేనట్టు కాదు. గత 20 నెలల సంధి మన ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు వచ్చినా, ఏ ప్రోగ్రామ్ వచ్చినా, ఏ మంత్రి వచ్చినా ప్రతి ఒక్కసారి రైతులు అడుగుతూనే ఉన్నారు, సార్ అంతగా మాఫీ చేసిండ్రు, మా దగ్గర కూడా మాఫీ చేయాలని రైతులందరూ కూడా విన్నపమించుకున్నారు. అయినా వాళ్ళకు దయ వస్తలేదు. ఎందుకు? గట్కేసర్ రైతులు ఏమైనా శాపమా? వాళ్ళు ఏమైనా మోసం చేసిండ్రా? రైతులకు ఎందుకు రుణమాఫీ చేయవద్దు? ఇలా తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం, ఎక్కడ చూడు యూరియా కోసం రోడ్ల మీద పట్టు, రైతులందరూ రోడ్ల మీదకే వస్తున్నారు. యూరియా దొరకలేదు, పంటలు పండుతున్నాయి, యూరియా వేద్దామంటే యూరియా దొరకలేదు, బంద్ అయినాయి. కాలేజీలంతా కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అందరు కాలేజీలు రాత్రి 12:30 దాకా కూడా చర్చలు జరిపితే ఇవాళ మళ్ళా చెప్తామన్నారు, కాలేజీలన్నీ కూడా బంద్ అవుతున్నాయి. ఆ కాలేజీ మన టిఆర్ఎస్ ప్రభుత్వంలో భారతదేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రం అంటే మన తెలంగాణ రాష్ట్రం. ఎక్కడ కూడా కనిపించలేని రీతిలో 29 రాష్ట్రాలలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత అంటే మన కేసీఆర్. ఈనాడు పంట అంటే పంజాబ్ ఉండే, పంట అంటే హర్యానా ఉండే, అవన్నిటి కూడా తలదన్నే లెక్క మన తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చి, మంచిగా ఎరువులు ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి పంటలు పండించిన ఘనత మన కేసీఆర్. అప్పుడెట్లుంటే ఇప్పుడెట్లయింది. కాంగ్రెస్ అంటే ఇట్లనే ఉంటుంది. మనం పూర్వం సంతోషం 75 ఏళ్ల స్వాతంత్రం వచ్చింది, కానీ రైతుకు ఇంకా స్వాతంత్రం రాలేదు, ఎరువు దొరకలేదు. భారతదేశంలోనే రైతు అంటే ఇంత పెద్ద విషయం. కాబట్టి మీరందరూ కూడా అధైర్యపడద్దు. మా గట్కేసర్ రైతులు నేనున్న మీ ఎంబడి తప్పకుండా మీలోనే నేను ప్రయత్నం చేసి శ్రీధర్ బాబు గారు కానీ సీఎం కానీ డైరెక్ట్ గా నేను అపాయింట్మెంట్ అడుగుతా, మిమ్మల్ని తీసుకొని పోతా, మీకు ఆ రుణమాఫీ అయ్యేటట్టు కూడా చేస్తాను. అందరూ కూడా మనవి చేస్తున్నా. మనమందరం కూడా ఇప్పుడు ఏదో చేసుకొని వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది,
ప్రజలు మోసపోయిరు, ఓటేసిండ్రు, బాధపడుతున్నారు. ఇక్కడ పిల్లలు స్ట్రైక్ చేస్తున్నారు, కాలేజీలు ధర్నా చేస్తున్నారు. ఎంత నష్టం, ఎంత ఘోరం. ఇవన్నీ కూడా తొందరగానే కాలేజీలకు తొందరగానే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. మా గట్కేశ్వర రైతులకు రుణమాఫీ చెయ్యాలని కూడా పనిచేస్తున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇదే మరి చెప్తున్నా. జై తెలంగాణ, జై రైతన్న, జై రైతులకు యూరియా దొరకకపోతే, రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పి ఇయ్యకపోతే ఎవ్వరికి నష్టం. రైతులు ఎంత బాధపడతారు చెప్పకపోరు. మీరు ఎందుకు చెప్పారు? ఎలక్షన్ల ముందు మాయ మాటలు ఎందుకు చెప్పారు? ఓట్ల కోసం మాయ మాటలు చెప్పి దోచుకొని ఓట్లు వేసుకొని ఇలా రైతులను మోసం చేస్తారా? ప్రజలంతా కూడా అల్లోలం. మంచి వర్షాలు పడుతున్నాయి, మంచి పంటలు పడుతున్నాయి, టైపు యూరియా దొరకలేదు. రైతులకు ఇమ్మీడియట్ గా 6 రోజులు చెంది రైతు రోడ్డు మీద ధర్నా చేస్తే ఒక్క కాంగ్రెస్ నాయకులను వచ్చి ఇక్కడ మీకు ఇప్పిస్తా, మీకు చేస్తా అని ఏదైనా చేయాలి కదా. ఎవరు చేస్తలేరు. తప్పకుండా నేను ఇవాళనే సీఎం అపాయింట్మెంట్ కోరుతా, తప్పకుండా సీఎం గారికి పోతా. నా బాధ్యత, నేను ఎమ్మెల్యేగా ఉండి మీకు తప్పకుండా రుణమాఫీ ఇచ్చేదాకా మీ ఎంబడి ఉంటా, మీ ఎంబడి అన్నిటి కూడా నేను ఉంటాను కూడా మనం చేస్తున్నాం. జగిత్యాల జిల్లాలో పురుగుల మందు, పెట్రోల్ బాటిళ్లతో ప్రజావాణిలో నిరసన తెలిపారు గంగపుత్రులు. అధికారుల నిర్లక్ష్యం వలన నిజమైన మత్స్యకారులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలో పురుగుల మందు, పెట్రోల్ బాటిళ్లతో ప్రజావాణిలో నిరసన తెలిపారు. వారిని అడ్డుకున్నారు పోలీసులు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్ సత్యప్రసాద్. మెట్పల్లి మండలంలోని కోనరావుపేట, కొండ్రిక్యాల గ్రామాల్లో చెరువులపై గంగపుత్రులకే హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. చెరువులో గంగపుత్రులకు కాకుండా ఇతర కులస్తులకు సభ్యత్వాలు కల్పిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వలన నిజమైన మత్స్యకారులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని వాపోయారు గంగపుత్రుడు. మాకున్న సమస్యల గురించి ఇవాళ కలెక్టర్ గారికి దగ్గరికి వచ్చినాం మేము. అయితే గత 15 సంవత్సరాల నుంచి మాకు ఇరిగేషన్ వారు 44 ఎకరాలుగా ఇస్తూ ఇప్పుడు ప్రజెంట్ ఇమ్మన్నా ఈ సంవత్సరం కూడా ఇచ్చిర్రు. కానీ తెనుగోళ్ళకు మాత్రం 90 ఎకరాలుగా ఇస్తూ మాకు అన్యాయం జరుగుతుందని మేము ఇక్కడ దాకా వచ్చినాము. కాబట్టి మాకు న్యాయం కావాలా. మళ్ళా వాళ్ళకు పెట్టి టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్ని కూడా పొజిటివ్ క్యాన్సల్ చేయాలని కూడా వాళ్ళకు కలెక్టర్ గారికి పేపర్ ఇచ్చినాం. దాన్ని కూడా వాళ్ళు పరిశీలించి మాకు న్యాయం చేయాలని మేము చేసినాము. కాబట్టి మా గంగాపుత్రులందరికీ ఎక్కడున్న చెరువులలో ఇదే ఇబ్బంది అవుతుంది. కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. కాబట్టి మాకు న్యాయం జరగాల. దీన్ని పరిగణలోకి తీసుకొని అందరికీ కూడా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. సమస్య ఏంటిది? న్యాయం అన్న సమస్య ఏంటని సార్? సభ్యత్వాల గురించి సార్. సభ్యత్వాలు సార్ ముదిరాజుల స్కిల్ టెస్టులు బంద్ చేసి మాకు ఎలాంటి నోటీస్ లేకుండా మా మత్స్యశాఖ వారు గత 4 సంవత్సరాల కింద మాకు ఎలాంటి తెలియకుండా కరోనా టైంలో రాజనరసయ్య సారు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కొండికల్ల ముదిరాజులకు ఒక కుంటలో మా సభ్యత్వాలు ఉన్నాయి అనగా కూడా వాళ్లకు ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళతో ముదిరాజులకు కల్పించే హక్కును వాళ్ళకు స్కిల్ టెస్ట్ పెట్టి మాకు గొడవలు పెట్టే కారణం చేశారు. ఇప్పుడు ఆ స్కిల్ టెస్ట్ బంద్ చేసి మాకు న్యాయం చేయాలా. మా సభ్యత్వాలు ఇంకా 30 మంది ఉన్నాయి సార్. మాకు ఫస్ట్ నుంచి 44 ఎకరాలు ఇచ్చుకుంటూ వచ్చారు. మా దాంట్లో సభ్యత్వాలు ఎక్కువ కావచ్చని మేము అంతే ఆగిపోయినాం. ఇప్పుడు 90 ఎకరాలు ఎలా వచ్చింది? చెరువు పెరగలే, గుట్ట పెరగలే, ఏది పెరగలే సార్. మరి ఆ చెరువు పెరగంది, మరి ఎట్లా సభ్యత్వాలు ఇస్తారు? మాకు అది న్యాయం జరగాల. మా సభ్యత్వాలు కూడా ఎక్కేటివి ఉన్నాయి సార్. మా పిల్ల పాపలతో మేము వచ్చినాం. మాకు కలెక్టర్ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. జై గంగపుత్ర. మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్నగన్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా చందాపురం మధుసూదన్ రెడ్డి సోమవారం పదవి బాధ్యతలను స్వీకరించారు. ఇంతవరకు చైర్మన్ గా ఉన్న మందా నాగులు స్థానంలో ఈయన నియమించారు జిల్లా సహకార అధికారి కరుణాకర్. మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్నగన్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా చందాపురం మధుసూదన్ రెడ్డి సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు చైర్మన్ గా ఉన్న మందా నాగులను తొలగించి ఆయన స్థానంలో చందాపురం మధుసూదన్ రెడ్డిని నియమిస్తూ జిల్లా సహకార అధికారి కరుణాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు చిన్నగన్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా చందాపురం మధుసూదన్ రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. నిజాంపేట మండలం నందిగమ గ్రామ శివార్లో గల బ్రిడ్జి గత 15 రోజుల క్రితం కుంగిపోవడంతో మెదక్ నుంచి సిద్దిపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో R&B అధికారులు ప్రత్యామ్నాయంగా తాత్కాలిక రోడ్డు వేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
నిజాంపేట మండల నందిగామ గ్రామ శివారులో గల బ్రిడ్జి గత 15 రోజుల క్రితం కుంగిపోవడంతో మెదక్ నుంచి సిద్దిపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆర్ఎండ్బి అధికారులు ప్రత్యామ్నాయంగా తాత్కాలిక రోడ్డు వేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ నందిగామ గ్రామం వద్ద భారీ వర్షాల కారణంగా బ్రిడ్జి కల్వర్టు కుంగిపోవడంతో గత 20 రోజుల నుంచి రామాయంపేట నుంచి సిద్దిపేటకు రాకపోకలు నిలిచిపోయాయన్నారు. ప్రత్యామ్నాయంగా ఆర్ఎండ్బి అధికారులు తాత్కాలిక రోడ్డు అందుబాటులోకి తీసుకువచ్చి రాకపోకలు ప్రారంభించామన్నారు. తాత్కాలిక బ్రిడ్జి ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, కావున కొత్త బ్రిడ్జి నిర్మించేంత వరకు వాహనదారులు తాత్కాలిక బ్రిడ్జిపై నుంచి నెమ్మదిగా వెళ్లాలని ఆదేశించారు. రోడ్డు మరమ్మతులకు సహకరించిన వారందరికీ గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, ఆర్ఎండ్బి కాంట్రాక్టర్ రాయపాటి, గ్రామ కార్యదర్శి యాదవలక్ష్మి, మాజీ ఎంపీపీ దిశెట్టి సిద్దిరాములు, విద్యుత్ ఏఈ గణేష్, లైన్మెన్ రాజేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, పంజా మహేందర్, నసీరుద్దీన్, అంజిరెడ్డి, ఋషికేష్, చందు, బీజేపీ నాయకులు ఆకుల రమేష్, అంజయ్య, బీఆర్ఎస్ మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, గ్రామస్తులు పాల్గొన్నారు. నందిగామ గ్రామం వద్ద NH-765 సంబంధించి ఒక కల్వర్టు 20 రోజుల క్రితం కురిసిన వర్షాలకు పాడవడంతో దానికి ఆల్టర్నేట్గా వేరే రోడ్ వర్క్ ప్రారంభించడం జరిగింది. అది ఈరోజు కంప్లీట్ కావడం జరిగింది. ఉండవచ్చు. కాకపోతే మా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే ఇది టెంపరీ రోడ్ కాబట్టి దట్టు దీని పక్కన మెయిన్ లైన్ ఉన్నది, ఎలక్ట్రిసిటీ లైన్ ఉన్నది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని దాటవలసిందిగా చెప్తున్నాం. రాష్ట్ర స్థాయి ఐసీడీఎస్ ప్రాజెక్టు శిక్షణలో భాగంగా మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రంలో సెప్టెంబర్ 15, 16, 17 తేదీలలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభమయ్యాయి. హాజరైన టీచర్లకు పోషణ్ బి పడై బి కార్యక్రమంపై సూపర్వైజర్లు ప్రత్యేక అవగాహన కల్పించారు. రాష్ట్ర స్థాయి ఐసీడీఎస్ ప్రాజెక్టు శిక్షణలో భాగంగా మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రంలో సెప్టెంబర్ 15, 16, 17 తేదీలలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సిడిపిఓ స్వరూప రాథోడ్ మాట్లాడుతూ రామంపేట ఐసీడీఎస్ క్లస్టర్ పరిధిలో 7 మండలాలకు చెందిన 11 సెక్టర్లలో మొత్తం 280 సెంటర్లు ఉండగా వాటికి సంబంధించిన 280 మంది అంగన్వాడీ టీచర్లలో 265 మంది హాజరయ్యారని సిడిపిఓ స్వరూప రాథోడ్ తెలిపారు. హాజరైన టీచర్లకు పోషణ బి పడే బి కార్యక్రమం సూపర్వైజర్లకు ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ప్రోగ్రామ్ డైరెక్టర్ స్వరూప ఆధ్వర్యంలో సిడిపిఓ స్వరూప రాథోడ్ ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. ట్రైనర్లుగా బి సుజాంగ్, పి షైని, సువర్ణ, సంధ్య, లక్ష్మి, శ్యామల తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్ల నైపుణ్యాలను పెంపొందించి సేవా కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేయడమే ఈ శిక్షణ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. సిడిపిఓ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ రామన్పేట్, నమస్కారము. సిడిపిఓ స్వరూప, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ రామాయణపేట్ పరిధి 7 మండలాలకు 11 సెక్టార్లకు 280 సెంటర్లకు పోషణ్ బి పడాయి బి ట్రైనింగ్ 15 నుంచి 17వ తారీఖు వరకు మనకు ఈ ట్రైనింగ్ పోషణ్ బి పడాయి బి ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 280 సెంటర్లకు 265 టీచర్లు హాజరు కావడం జరిగింది. ఈ పోషణ్ బి పడాయి బి ట్రైనింగ్ అనేది సెంట్రల్ డిపార్ట్మెంట్ సెంట్రల్ నుంచి మనకు ఇవ్వడం జరిగింది. ఈ పోషణ్ బి పడాయి బి అనేది అంగన్వాడీ సెంటర్లలో అంగన్వాడీ టీచర్లకు 0 to 6 years చిల్డ్రన్స్కి గాను మనం ఈ పోషణ్ గురించి అండ్ గ్రోత్ మానిటరింగ్ గురించి అండ్ పడాయి బి అంటే ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మనకు 3 days 3 రోజుల ట్రైనింగ్ అనేది మనకు ఈ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో మనకు నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన పెన్షన్ల హామీలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని బీజేపీ మండల అధ్యక్షులు రాజు డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయం సమీపంలో చేగుంట మెదక్ రహదారిపై ఎంఆర్పీఎస్, బీజేపీ, విహెచ్పీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, వయోవృద్ధులకు 2000 నుంచి 4000కు, వికలాంగులకు 4000 నుంచి 6000కు పెంచుతామని ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు మర్చిపోయిందని, ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ బీజేపీ మండల అధ్యక్షులు రాజు డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయం సమీపంలో చేగుంట మెదక్ రహదారిపై ఎంఆర్పీఎస్, బీజేపీ, విహెచ్పీల ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వయోవృద్ధులు మండల నలుమూల నుంచి పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో చేపట్టారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయం ముందు ఆందోళన చేశారు. తహసీల్దార్ మాలతికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల శాఖ అధ్యక్షులు రాజు
మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిన ఎన్నికల పెన్షన్ల విషయంలో ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు చెల్లిస్తానన్న పెన్షన్ వెంటనే అమలు చేసి పెన్షన్లు అందించాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. పెన్షన్ల విషయంలో జాప్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా పెన్షన్లు అందించే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి పెన్షన్లు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మురళి, బీజేపీ మండల అధ్యక్షులు రాజు, వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు గోపాల్, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజుల, చిప్పా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ గారి ముందు మెయిన్ రోడ్డుపై వికలాంగులకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ఏదైతే హామీ ఇచ్చిందో, ఉన్న 4,000 పింఛన్ను 6,000 చేస్తా అని ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని వెంటనే అమలు చేయాలని, అలాగే 60 ఏళ్ళు దాటిన వృద్ధులకు చేయూత పథకం ద్వారా ఇస్తా అన్న 2,000 రూపాయల పింఛను 4,000 చేయాలని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చి గత 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు, అలాగే చెప్పిన మాట పెడచెవిన పెట్టి ఈ ప్రజలకు ఇచ్చే హామీలన్నీ ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు వికలాంగులను, వయోవృద్ధులను, మహిళలను అందరినీ ఈరోజు నట్టేట ముంచుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగి ఈరోజు ప్రజలకందరికీ న్యాయం చేయాలి. మీరందరూ ఈ ధర్నా ద్వారా మేము శంకరంపేటలో ఉన్న పెన్షన్దారులకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరందరూ నెక్స్ట్ హైదరాబాద్లో జరిగే ధర్నాకు మీరందరూ కలిసి రండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి, ఈ కాంగ్రెస్ పార్టీ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మెడలు వంచి మన వికలాంగాల పింఛన్ సాధించుకుందామని, అలాగే మహిళలకు ఇస్తాన 2,500 సాధించుకుందామని, అలాగే వయోవృద్ధులకు ఇస్తున్న పెన్షన్ ఏదైతే 2,000 ఉన్నదో 4,000 చేస్తా అని దొంగ హామీ ఇచ్చి ఈరోజు హామీ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్న ఈ కాంగ్రెస్ పార్టీని పట్టుబట్టి మన 4,000 కూడా ఇప్పించుకుందామని ఈ వేదిక ద్వారా చెబుతూ, వికలాంగులు మొత్తం ఇట్లనే కలిసి ఉండాలి, మీరు గట్టిగా కొట్లాడాలి. మీరు గట్టిగా కొట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం మీ కాళ్ళ దగ్గర దిగొస్తుంది. మీకు ఎట్లా అంటే మోచేతిలో బలం ఉంటే మొండి కొడవలైనది అవుతుంది. మీ ముసలమ్మలు మీ చేతుల కట్టెలు ఉంటాయి కదా, అవి ఒక్కసారి మీరు మడత పెట్టిరనుకో ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని ఎదిరించడం ఉండరు. మీరు బాగా చెప్తా నడుముకు ఒక్కసారి సిలువు కట్టి కట్టెపట్టుకొని మళ్ళీ చంపితే ఏ ఒక్కడు కూడా మీ దగ్గర రారు. తప్పకుండా ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి మాకు జరగాల్సిన న్యాయాన్ని, హక్కులను పొందుతామని ఈ వేదిక ద్వారా ధర్నా ద్వారా చెప్తూ ఈ అవకాశం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షెరీల గ్రామ శివారులో అక్రమ బ్లాస్టింగ్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల వడ్డెర కులస్తుల చేతి వృత్తులు కాకుండా మిషన్ల ద్వారా పెద్ద పెద్ద రంధ్రాలు చేసి భారీ డిటోనేటర్లు ఏర్పాటు చేసి పేల్చడం వల్ల బండరాలు ఎగిరిపడి గ్రామస్తులు, రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆరోపించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షెరీల గ్రామ శివారులో అక్రమ బ్లాస్టింగ్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల వడ్డెర కులస్తుల చేతి వృత్తులు కాకుండా మిషన్ల ద్వారా పెద్ద పెద్ద రంధ్రాలు చేసి భారీ డిటోనేటర్ ఏర్పాటు చేసి పేల్చడం వల్ల బండరాలు ఎగిరిపడి గ్రామస్తులు, రైతులు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇక్కడ కంకర మిషన్ ఏర్పాటును గ్రామస్తులు అడ్డుకోవడం జరిగిందని, తిరిగి వడ్డెర కులస్తులు ఇలా బ్లాస్టింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి అక్రమ బ్లాస్టింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మాకు ఎలాంటి మాత్రం ఈ బండ మీద బర్మలు పెట్టుకుంటా కొట్టవద్దు. మేము రైతుల మందరం కలిసి బండ ఆపుకున్నాము. మాకు ఒడ్లు ఎండ పోసుకోవాలి. ఇక్కడ నువ్వు బర్మలు తెచ్చుకుంటా మా సేపెట్టు అని ఎక్కడ ఉడుకొని తెచ్చుతా మేము ఒప్పుకోము. నువ్వు కాల్చి కొట్టుకుంటా ఏదన్నా కొట్టుకో, కానీ ఈ బర్మలు పెట్టుకుంటా పుస్తకొస్తే మేము ఒప్పుకోము. అసలే 16 సంవత్సరాల క్రిందట ఇదే బండకు 700 చిల్లర సర్వే నెంబర్ 100 ఎకరాల పెద్ద బండ, దీనిపైన గొర్రెల కొట్టాలు కూడా ఉన్నాయి, పక్కపంటి వారిపంటి పొలాలు ఉన్నాయి. బండకు దగ్గరనే ఊరు ఉంది, షెరీల విలేజ్ అని చెప్పి మా గ్రామం, మా బోర్లు, మా గొర్రెలు అన్నీ దెబ్బతింటాయని చెప్పి వాళ్ళు ఫౌండేషన్ వేసి రూమ్లు కట్టుకొని అంతా మిషన్లు ఇట్లా తీసుకొచ్చుకున్న తర్వాత కూడా అందరం ఏకమై ఈ బండకు క్రషర్ పడకుండా అధికారుల సహాయంతో అది బంద్ చేయించినాం. వాళ్ళు చాప ముడుచుకొని వెళ్ళిపోయారు. దాని తర్వాత వీళ్ళు కూడా వడ్డెర వాళ్ళు వాళ్ళ జీవనోపాధి కాబట్టి కట్టెతో కాల్చుకొని లేపుతుండే. ఈ మధ్య వీళ్ళు ఒక 2-3 సంవత్సరాల నుంచి ఎక్కడి నుంచి తెస్తురో డొనేటర్లు కానీ వాళ్ళు హోల్స్ వేసుకుంటా సాయంత్రం టైంలో బ్లాస్టింగ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద శబ్దాలు
ఒక్కొక్కటి నాకు తెలిసి 2 కిలోమీటర్ల వరకు సౌండ్ వస్తుంది. అంత పెద్ద డొనేటర్లు అవి తీసుకొచ్చి బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఇక్కడ చేను పనికి పోయిన వాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా భయపడుతున్నారు. బోర్లకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి వాళ్ళ జీవనోపాధి వాళ్ళకి కాదంటలేము. వాళ్ళు కాల్చుకొని లేపుకొని వాళ్ళ వృత్తిపరంగా కానీ ఇట్లా డొనేటర్లు పెట్టి ఇట్లా ట్రాక్టర్లను ట్రషర్లను పిలిపించి హోల్సేసి ఇవన్నీ జరిగితే ఇవి ఉన్న ట్రాక్టర్లు కూడా సీజ్ చేయాలి. ఇలాంటి చర్యలు జరిగినప్పుడు కఠినంగా అధికారులు ఉన్నతాధికారులు మైనింగ్ కానీ ఎంఆర్ఓ మేడం కానీ ఎస్ఐ గారు కానీ వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామస్తులు అందరం ఏకతాటిగా తీర్మానం చేసి మెమోరాండం ఇస్తామని చెప్పి మా యొక్క విజ్ఞప్తి. సిద్దిపేట జిల్లా జగదేపూర్ తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు ఎంఆర్పీఎస్, విహెచ్పీఎస్, ఎంఎస్పీ, సిహెచ్పీఎస్ నేతలు. వెంటనే పెన్షన్లు పెంచాలని తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. 2 నెలలుగా వికలాంగుల, గీత, చేనేత, బీడీ కార్మికుల, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ పెంచాలని ఎంఆర్పీఎస్, విహెచ్పీఎస్, ఎంఎస్పీ, సిహెచ్పీఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఎస్పీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డం వెంకటేష్ మాదిగ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న పిలుపు మేరకు ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ లో ఇచ్చిన మాట తప్పారని, పెన్షన్లను 2000కు పెంచానని ఇచ్చి మర్చిపోయారని, అందుకోసమే గత 2 నెలలుగా వికలాంగులు, గీత, చేనేత, బీడీ కార్మికుల, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ను ఇయ్యాలని, లేదంటే రాజీనామా చేయాలన్నారు. 2 నెలలుగా నియోజకవర్గంలో సభలు జరుగుతున్నాయని, ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేశామన్నారు. ఇక ముందు పెంచకపోతే గ్రామ పంచాయతీల ముందట ధర్నాలు, రాస్తారోకలు దిగ్బంధం. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ లో వికలాంగుల సింహగర్జన జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జై మాదిగ. ఈరోజు కృష్ణన్న పిలుపు మేరకు మందకృష్ణ మాదిగ, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు గత 2 నెలలుగా పెన్షన్దారులకు పెన్షన్ పెరగాలనే ఉద్దేశంతో ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమంలో భాగంగా గత 2 నెలల క్రితం నుండి ప్రతి నియోజకవర్గ స్థాయిలో సభలు మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం దిగి రాలేదు. ప్రభుత్వం ఓటు వేయించుకునే ముందు వికలాంగులకు కూడా ఓటే కాబట్టి వికలాంగులకు ఏమైందంటే ఖచ్చితంగా 100% మేము 2000, 4000 చేస్తాం, 4000, 6000 చేస్తాం, కండరాల క్షీణత ఉన్న వాళ్ళకి 15000 చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. కానీ ఇక మాట నిలబెట్టుకోలేదు. 20 నెలలు గడుస్తుంది. ఈ 20 నెలల కాలం నుంచి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మన రేవంత్ రెడ్డి గారైన సీఎం రేవంత్ రెడ్డి గారైన గురువు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన పెంచి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కంటిన్యూషన్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా మనకు ఇవ్వడం లేదు మన రేవంత్ రెడ్డి గారు. ఈసారి పెన్షన్ పెంచడమా లేకపోతే ఆయన రాజీనామా పెట్టడమా ఏదో ఒకటి జరగాలి. ఆయన ఇప్పటికి కూడా ప్రభుత్వం తల వంచి ఈ పెన్షన్లు పెంచకపోతే రేపు రహదారుల దిగ్బంధం ఉంది, గ్రామ పంచాయతీల ముట్టడి ఉంది. ఆ తర్వాత కూడా వినకపోతే హైదరాబాద్లో పెద్ద ఎత్తున మహాసింహగర్జన ఉంది. దానికి కంకణం కట్టుకొని అందరం ఉద్యమంగా బయలుదేరుతున్నాము. రాజీనామా చేయడమా, పెన్షన్ ఇవ్వడమా, పెన్షన్ పెంచడమా, కొత్త పెన్షన్లు అమలు చేయాలి. గత 3 సంవత్సరాలుగా పెన్షన్ లేవు. భర్తలు చనిపోయి ఇబ్బందులో ఉన్న మహిళలకు కూడా ఇంతవరకు పెన్షన్ లేదు. వాళ్ళతో ఓటేయించుకోవడంలో ఉన్న శ్రద్ధ వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడంలో ఎందుకు లేదు అని డిమాండ్ చేస్తూ ఎంఎస్పీ నుంచి ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, విహెచ్పీఎస్ నుంచి ఉద్యమం చేపట్టడం జరిగింది. జై భీమ్, జై మా. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు డ్వాక్రా మహిళా సంఘం సభ్యులు ధర్నా నిర్వహించారు. మహిళా గ్రూపులలో ఉన్న మహిళలకు బ్యాంకుల నుంచి లీగల్ నోటీసులు రావడంతో భయభ్రాంతులకు గురి అయి తమకు న్యాయం చేయాలని గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు డ్వాక్రా మహిళా సంఘం సభ్యులు ధర్నా నిర్వహించారు. మహిళా గ్రూపులలో ఉన్న మహిళలకు బ్యాంకుల నుంచి లీగల్ నోటీసులు రావడంతో భయభ్రాంతులకు గురై గ్రూప్ సభ్యులు గ్రూపులో తమకు న్యాయం చేయాలని గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి మహిళా గ్రూపులలో గోల్మాల్ చేస్తున్న ఆర్సీలు, కృష్ణలీల తమ సొమ్మును కాజేసి ఇప్పుడు వారిని అడిగితే తమకు ఏమీ తెలియదని, తమకు సంబంధం లేదని, అలాగే ఆర్పి కృష్ణలీల, ఆమె భర్త యాదగిరి మరియు కర్నాల మంజులలు గ్రూప్ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. తాము వారిని అడిగితే నీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అని కేసులు పెట్టారు కదా, అధికారులు మీకు డబ్బులు ఇప్పిస్తారని బెదిరిస్తున్నారన్నారు. 120 మంది అంటే 10 గ్రూపులలో అవకతవకలు జరిగాయని, గతంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఆడిట్ అధికారి జయశ్రీ విచారణ చేసి రిపోర్టు అధికారులకు పంపింది. కానీ రికవరీ చేయమని ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఇప్పటి వరకు చర్యలు శూన్యమన్నారు. తాము తీసుకున్నది 1,00,000 కానీ 2 లక్షలు కట్టామని బ్యాంకు నోటీసులు రావడం జరిగిందని, ఈ విషయంపై ఆర్పి కృష్ణలీల మరియు కర్నాల మంజులను అడిగితే కొంతమందికి
అమౌంట్ ఇచ్చామని మీరు కేసులు పెట్టారు కాబట్టి ఎక్కడైతే కేసులు పెట్టారో అక్కడే అడుక్కోండి, వాళ్ళే ఇస్తారు డబ్బులు అని మహిళలను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. డబ్బులు వారికి బ్యాంకులలో కట్టకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని మహిళలు అంటున్నారు. తమకు న్యాయం జరగకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆ సమస్యను అధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు. మేము గౌరారంలో ఉంటా, 7 హాస్పిటల్లో పనిచేస్తాను. నేను నా దగ్గర 2 లక్షల లోన్ నాకు వచ్చింది 1,00,000 రూపాయలే అని నెహ్రూ గ్రూప్ మరి నాకు వచ్చింది 1,00,000 రూపాయలే అని అన్నది. నీకు 1,00,000 ఇస్తారు కొత్తగా జాయిన్ అయితే అన్నది. నేను నిజమే కావచ్చు అనుకొని సరే అక్క అని అన్న. 1,00,000 రూపాయలు తీసుకున్న సంగతి కూడా నాకు తెలియదు. 50,000 తీసుకుంటున్నా అన్నది. కానీ బ్యాంకులో చూస్తే 1,00,000 రూపాయలు కృష్ణనీళ్ళ అన్నది. నెలకు నేను కడతారా, నేను కూడా తీసుకుంటున్నా 1,00,000 రూపాయలు నీ పేరు మీద నేను కడతా అని అన్నది. నా మీద 1,00,000 తీసుకుంది, నాకు 1,00,000 ఇచ్చింది. ఇప్పుడు అడుగుతేనేమో నాకు తెలియదు, మీరు కోట్ల చుట్టూ అటు ఇటు తిరుగుతురు కదా, వాళ్ళకి ఇలా చెప్తురు కదా, వాళ్ళే కడతారు మీ పైసలు అని అంటుంది. ఇప్పుడు మేము ఏడేడా కంప్లీట్ ఇస్తే వాళ్ళే కడతారు, కంప్లీట్ ఇచ్చిన వాళ్ళే కడతారు అని అన్నది. వాళ్ళకే పోయి అడుగుర్రి, వాళ్ళు ఏం తీర్పిస్తారో వచ్చినాక చూద్దాము, అప్పటిదాకా నా దగ్గరనైతే ఏం లేదు అని అంటుంది. స్వాతి, నా గ్రూప్ పేరు శివశంకర్ గ్రూప్. నా మీద 4 లక్షల లోన్ తీసుకుంది. మొక్క పరిచయం లేకుండా నేను బ్యాంకు నుంచి నేను ఎటువంటి సంతకం కూడా చేయలేదు. ఆమె ఇంటికి వెళ్ళి ఖాళీ సంతకం చేయమన్న ఒక వైట్ పేపర్ పైన నేను సంతకం చేసి ఇచ్చాను అంతే. దానివల్ల ఆమె బ్యాంక్ వెళ్ళి ఎప్పుడు తెచ్చుకుందో తెలియదు. కానీ నా అకౌంట్లో కూడా పడలేవు. మళ్ళీ ఆ డబ్బులు కూడా ఎట్లా డ్రా చేసిందో ఏం కథో మాకు తెలియదు. ఇట్లా చేసింది, ఇంత మోసం చేసింది సార్. నేను నాకు హార్ట్ అటాక్ ఉంది, హార్ట్ పేషెంట్. నాకు ఛాతీలో బాగా నొప్పి వస్తుంది. బాగా టెన్షన్కి నేను పడలేను. టెన్షన్ బాగా నోటీసులు బాగా వచ్చినాయి. రేణుక, నేను తూపురంలో ఉంటా. నేను ఆల్రెడీ సావిత్రిబాయిలో గ్రూప్లు ఉన్నా. తర్వాత కృష్ణకి ఏం చేసిందంటే లీలశ్రీ గ్రూప్లు ఉండరా, ఒక ఆమె బదులు నువ్వు ఉండు, ఆమె నీకు ఏ ఇబ్బంది రానిది, నీ ప్రూఫ్స్ ఇట్లా ఏముండయి అని అన్నది. తర్వాత నాకు అకౌంట్లో 2 లక్షలు పడ్డాయి. ఆ 2 లక్షలు ఆమెకు కృష్ణకి డ్రా చేయగానే మళ్ళీ నాకు ఇవి నోటీసులు అవి వస్తున్నాయి. మొన్న నేను సిద్దిపేటలో వెళ్ళిపోయిందంటే సిద్దిపేట పోతే అందులో రూమ్లో కాల్ చేసి ఉన్నది. అడిగి పోతేనేమో మేము ముగ్గురం కలిసి లొల్లి పెడితే యాదగిరి ఏమో వాళ్ళ అకౌంట్లలో ఆల్రెడీ పైసలు కొట్టిండు, వేరే వాళ్ళకి కొట్టిండు, మా గ్రూప్లో ఉన్న వాళ్ళకే కొట్టిండు. నేను 2 లక్షలు అడుగుతున్నాడు, నువ్వు కోర్టు పోతున్నావు కదా, కోర్టు వాళ్ళు ఇస్తారు నీకు పైసలు, మేమేమి ఇయ్యము అని చెప్పిండు. బెదిరించిండు ఆల్రెడీ. ఆమె కృష్ణ ఇట్లా అన్నది, నాకేం సంబంధం లేదు అని. నన్ను కర్నాల మధ్యలో ఇక్కడ తీసుకొచ్చి నీకు బతుకుదొరు చూపిస్తాక నీకు ఇట్లా వేసి అట్లా వేసి అని తీసుకొచ్చింది. నన్ను ఇక్కడ పెట్టింది. అయితే గ్రూప్లో జాయిన్ చేయక ఒక మెంబర్ తక్కువ ఉన్నారాక నువ్వు ఉండు, నేను తీసుకుంటా డబ్బులు, నీకు అవసరం ఉన్నప్పుడు నీకు ఇప్పిస్తా అని తీసుకొచ్చి పెట్టించింది సార్. పెట్టించినాక నా 2 లక్షలు తీసి డ్రా చేసి ఇచ్చేసిన. మళ్ళీ నా తరఫున ఇంకో 3 పెట్టించిన. నాకు బతుకుదొరు చూపిస్తానంటే వాళ్ళు కూడా సరే నీకు బతుకుదొరు ఉన్నది కదా, నీకు ఎట్లయినా వాడుకో, ఇట్లా మిషన్లు అవి చేస్తా అన్నారు కదా, అవి తీసుకొని పైసలు ఇచ్చినారు సార్. వాళ్ళు కూడా 2 లక్షలు, వాళ్ళు 6 లక్షలు ఇచ్చినారు. నా 2 లక్షలు 8 లక్షలు సార్. కృష్ణలీల మంజులో తీసుకున్నారు సార్. తీసుకొని నా మీద బంగారం నింద పెట్టి నన్ను ఇంటికెళ్ళి కూడా బయటకు పంపించింది సార్. మళ్ళీ లాస్ట్కి వచ్చిన 2 లక్షన్నర నా పర్సనల్గా నా 1 లక్షన్నర ఇచ్చినాను, అవి వాడుకున్నారు. నా మీద బంగారం నింద పెట్టించి నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి కొట్టినారు సార్. ఇప్పుడు నాకు నోటీసులు వచ్చినాయి కట్టమని. ఇప్పుడు నేను కట్టే పరిస్థితి కూడా లేదు సార్. నాకు చిన్నపిల్లలు ఉన్నారు, నేను సింగిల్ ఉమెన్. ఈరోజు జరిగిన ఈ విషయ కార్యక్రమం ఏంటంటే SLF సరస్వతి ఇస్లాం మహిళా సంఘం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ సంఘంలో కృష్ణలీల, మంజుల, కర్నాల మంజుల, ఎనగుర్తి కృష్ణలీల, ఎనగుర్తి యాదగిరి, వీళ్ళ పాత్రలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో అధికారుల నిర్లక్ష్యం చాలా వహిస్తున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయకుండా ఎన్నో కంప్లైంట్లు వేయడం జరిగింది. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీం వేయడం జరిగింది. ఆ స్పెషల్ టీం ద్వారా కొంత న్యాయం జరిగిందనే తరుణంలోనే మాకు లీగల్ నోటీసులు రావడం కూడా జరిగింది. మేము ఒక పూట రేషన్ బియ్యం కూడా తీసుకొని నెలంతా సర్దుబాటు చేసుకుంటూ ఒక పూట తింటే ఒక పూట గడవని పరిస్థితులు గడిపే కుటుంబాలను సెలెక్ట్ చేసుకొని ఇంతటి భారీ స్కామ్కు తెరలేపినారు. దాని వెనకాల నుండి నడిపించింది ఎనగుర్తి యాదగిరి. ఎందుకంటే పలుమార్లు హెచ్చరించడం జరిగిందని. నేను అడ్వకేట్ను, నేను లాయర్ను, నాకు విలేకరులు ప్రతి ఒక్కరు అమ్ముడు పోయిరని ప్రతిపక్షంగా నా ముఖాముఖి చెప్పడం జరిగింది. ఎన్నోసార్లు ప్రతి మార్లు నాకు చెప్పిన ఏ పత్రిక వాడు రాయడు, ఏ మీడియా రాయదు, ఏ టెలిఛానల్ చూపించదు, ఏ పత్రికలో రాదు, పలుమార్లు హెచ్చరించాడు. అయ్యా మిత్రులారా, నేను ప్రతి ఒక్కరిని మిమ్మల్ని వేడుకుంటున్న బాధిత కుటుంబంలో నేను బాధితుడిని. నేను
ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు పెండింగ్లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖాధికారులకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదులు అందాయని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు పెండింగ్ లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖాధికారులకు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావానికి ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజావానికి పెన్షన్లు, సంక్షేమ పథకాలు, భూ వివాదాలు, ఆరోగ్యం, విద్యా తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ప్రజలు తమ సమస్యలను అధికారుల నుంచి స్పందన లభించడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జహీరాబాద్ ప్రాంతంలో చెరుకు రైతులకు ఎంతో ఉపయోగకరమైన NSL నిజాం షుగర్ ఫ్యాక్టరీ 129 ఎకరాల భూమిని ట్రైండేట్ షుగర్ ఫ్యాక్టరీకి ఉచితంగా కేటాయించారు. గత 4 సంవత్సరాలుగా కంపెనీని నడపలేని స్థితిలో మూసేసింది. NCLT కోర్టు రిజర్వేషన్ ప్రొఫెసరల్ RP నియమించగా అతను అక్కడ ఉన్న భూమిని, బిల్డింగ్లను కేవలం 38 కోట్ల రూపాయల అంచనా వేసి కార్మికులకు గ్రాట్యుటీ, నష్టపరిహారం, ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ వంటివి చెల్లించకుండా 50 మంది కార్మికులను కంపెనీ కార్మికుల లిస్టుల నుంచి తొలగించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ భావనలు సరికాదని మేము ట్రైడెంట్ షుగర్స్ కొత్తూరు జహీరాబాద్ నుంచి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని అందరి కార్మికులకు అనుగుణంగా ఉండాలి. ఇప్పటి కార్మికులు అనేక విధాలుగా బాధపడుతున్నారు. యాజమాన్యం కలెక్టర్ దృష్టి తీసుకురావడం దేని గురించి అంటే వర్కర్లందరికీ యాజమాన్యంతో చర్చించి సమన్వయం చేయాలని అందరం కోరుకుంటున్నాం. నువ్వు పంపదికే పోతాయి. అయినా మీరు బయట చేస్తున్న గీడేం చేస్తుడే నాకు అర్థం కాదు. మేము ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల తరపున కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినాము. ఈ ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ అనేది నిజాం షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఇక్కడికి ట్రైడెంట్ తీసుకున్నది. 2002-03 నుంచి పనిచేస్తున్న కార్మికుల NSL నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్లకు కంపెనీ నడపలేక ట్రైడెంట్ షుగర్ రోడ్ అప్పుల పాలై దాన్ని NCLTకి పంపించిండు. ఆ NCLT అనేది చాలా స్పష్టంగా చెప్పింది, అక్కడున్న బిల్డింగు, ఆస్తులు అన్నిటి కలిపి ముందు కార్మికుల డ్యూస్ క్లియర్ చేయాలి. సెక్షన్ మన ఫ్యాక్టరీస్ యాక్ట్ 2013, కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 530 చెప్తుంది. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి. ₹1 ఇవ్వకుండా 50 మంది పేర్లు గైబ్ చేసి పడేసి అన్యాయం చేస్తున్నాడు RP, అట్లాగే కొత్తగా కొన్న డెల్టా సర్వీస్ వాడు. కాబట్టి దీని మీద కలెక్టర్ గారికి, అట్లాగే కేన్ ఆఫీసర్ గారికి, DCL గారికి మెమోరాండం సబ్మిట్ చేసినాము. ఇది చాలా అన్యాయం. అట్లాగే మేము ప్రశ్నిస్తున్నాం, ఇవాళ ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ అనేది రైతుల కోసం పెట్టిన ఫ్యాక్టరీ 129 ఎకరాలను రియల్ ఎస్టేట్ దందా కోసం వాడుతూ ఉంటే మరి సమాజం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాం. మంబోజ్పల్లి అదే పరిస్థితి, బోధన్ అదే పరిస్థితి. జిల్లాలో ఉన్న 5 చక్కెర ఫ్యాక్టరీలను దుస్థితి కలుపుతూ ఉంటే ప్రభుత్వము అట్లాగే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాం. ఈ గవర్నమెంట్ నిజాం ఇచ్చినటువంటి 129 ఎకరాలను ఇలా 2 కోట్లకు అమ్ముకొని దాదాపు 250 కోట్ల రూపాయలు వస్తే వర్కర్లకు సంబంధించిన 10 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఇన్ని మినిమేషన్ లెక్క పెడుతున్న ఈ యజమాన్యము RP యొక్క విధానాన్ని ప్రతిఘటించదలుచుకున్నాం. ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నాం, జైరాబాద్ లో ఉన్నటువంటి ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు, పనిచేసిన కార్మికులకు న్యాయంగా రావాల్సిన నష్టపరిహారం, గ్రాట్యుటీ, లీవుల పేమెంట్. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లాలో పురుగుల మందు, పెట్రోల్ బాటిళ్లతో ప్రజావాణిలో నిరసన తెలిపిన గంగపుత్రులు. అధికారుల నిర్లక్ష్యం వలన నిజమైన మత్స్యకారులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు పెండింగ్ లో పెట్టకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలన్న సంగారెడ్డి కలెక్టర్. కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న పి ప్రావీణ్య. వెల్దుర్తి మండలం షేరీల గ్రామ శివారులో అక్రమ బ్లాస్టింగ్లపై చర్యలు తీసుకోవాలన్న స్థానికులు. డిటోనేటర్లతో బండలు పేర్చడం వల్ల బండరాలు ఎగిరి పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని IOC కార్యాలయం ముందు MRPS ఆధ్వర్యంలో ధర్నా. ప్రభుత్వం పెంచిన పెన్షన్లను వెంటనే చెల్లించాలని డిమాండ్.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.